హలో ఫ్రెండ్స్, వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు నేను ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చెప్పబోయే స్టోరీ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. సో హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, స్టోరీ స్టార్ట్ చేద్దాం. 2011 సంవత్సరంలో సైరా పర్వీన్ అనే కేవలం 24 సంవత్సరాల బాలిక క్యాన్సర్ జబ్బుతో చనిపోతుంది. శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన మరుసటి రోజు బంధువులు అక్కడికి ప్రేయర్స్ చేయడానికి వచ్చినప్పుడు ఆ సమాధిని తవ్వి మట్టిని బయటికి పడేయడాన్ని గమనిస్తారు. ఇంకాస్త దగ్గరికి వెళ్లి గమనించగా ఆ సమాధిలో అసలు శవమే లేదు అన్న సంగతి తెలుసుకొని బంధువులు ఆశ్చర్యానికి గురైపోతారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అదే ప్లేస్లో ఉండే కొంతమంది సహాయంతో శ్మశానానికి ఎవరెవరు వచ్చారు, మరి వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలవుతుంది. ఆ తర్వాత పోలీసులకు కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోలీసులకు మొహమ్మద్ ఆరిఫ్ అలీ మరియు మొహమ్మద్ ఫర్మాన్ అలీ అనే ఇద్దరు అన్నదమ్ముల ఇంటికి చేరుకుంటారు. ఈ అన్నదమ్ములకు పెళ్లి అయింది, కానీ వీరిద్దరు భార్యలు వీళ్ళని వదిలేశారు. వదిలేయడానికి కారణం వీళ్ళు తమ భార్యలను కొట్టడం, హింసించడం చేసేవారని తర్వాత విచారణలో తేలింది. ఈ ఇద్దరు అన్నతమ్ముళ్ళు అమ్మనాన్నలతో మరియు చెల్లెలితో కలిసి ఉండేవారు. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు ఫర్మాన్ అలీ కనిపించడం జరుగుతుంది. ఇంట్లో మొత్తం సెర్చ్ చేస్తారు, కానీ ఏమీ దొరకదు. అక్కడే ఇంకొక రూమ్కి లాక్ చేసి ఉండడాన్ని పోలీసులు గమనిస్తారు. ఈ రూమ్ ఎవరిది, లాక్ ఎందుకు వేసింది అని ఫర్మాన్ అలీని అడిగినప్పుడు ఈ రూమ్ ఆరిఫ్ అలీది, ప్రస్తుతం తను బయటికి వెళ్ళాడని చెప్తాడు. ఆ రూమ్ యొక్క కీస్ను ఫర్మాన్ అలీ దగ్గర నుంచి తీసుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత రూమ్లో ఒకవైపు పెద్ద గిన్నెలో మాంసంతో చేసిన కూర కనిపిస్తుంది. ఆ గిన్నె పక్కనే ఒక పెద్ద చాకు మరియు ఒక లావు కట్టె, తవ్వడానికి గడ్డపార, ఒక చిన్న కత్తెర కనిపిస్తాయి. వీటన్నిటిపై కూడా మాంసంను కోసిన ఆనవాళ్లు కనిపిస్తాయి. పోలీసులకు అక్కడ ఏం జరిగిందో అన్న విషయం కొంచెం కూడా ఐడియా లేదు. అక్కడున్న ఇన్స్పెక్టర్ ఇంకాస్త దగ్గరగా గమనించినప్పుడు తన దృష్టి ఆ రూమ్లో ఉన్న చీమలపై పడుతుంది. ఈ చీమలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఇన్స్పెక్టర్ ఆసక్తితో చీమలను ఫాలో అవ్వగా మంచం కిందికి వెళ్తున్నాయి అనే విషయం తెలుస్తుంది. మంచం కింద ఏముందని చీమలు వెళ్తున్నాయని మంచాన్ని జరపడం జరుగుతుంది. ఆ మంచం కింద ఒక గోనె సంచి ఉంటుంది. ఆ గోనె సంచిలో నుంచి చీమలు వస్తున్నాయి. పోలీసులకు అనుమానం వచ్చి గోనె సంచిని విప్పగా అందులో సైరా పర్వీన్ యొక్క ముక్కలు ముక్కలుగా చేసిన శవం కనిపించింది. అక్కడ పెద్ద గిన్నెలో ఉన్న మాంసం మరెవరిదో కాదు, సైరా పర్వీన్ది అని పోలీసులు తెలుసుకున్నప్పుడు వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉందో మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ శవం యొక్క మాంసాన్ని ఆ ఇద్దరు తమ్ముళ్ళు వండి తిన్నారు. ఇదే విషయం ఫర్మాన్ అలీ కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. బయటకు వెళ్ళిన అన్నను కూడా వెతకడం జరుగుతుంది. కాసేపట్లో తనను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించగా దాదాపు 100 మంది శవాలను తాము ఇలానే వండుకొని తినామని పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తారు. ఇలా తినడానికి కారణం ఏమిటని అడగగా మాకు ఒక మంత్రగాడు మనుషుల మాంసం తింటే చాలా ప్రయోజనాలున్నాయని చెప్పాడు, అందుకే తిన్నామని వీళ్ళిద్దరు చెప్పారు. ఈ ఇద్దరు తమ్ముళ్లను కోర్టు ముందు ప్రవేశపెట్టగా వీరికి ఏ శిక్ష విధించాలో కోర్టుకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ పీనల్ కోడ్లో ఇలా చనిపోయిన వ్యక్తుల శవాలను తింటే ఏ శిక్ష విధించాలి అనే చట్టం లేదు. పాకిస్తాన్ దేశం ఇలాంటి చట్టం అవసరం పడుతుందని బహుశా ఊహించలేదు. చేసేదేం లేక ఆ సమయంలో శవంతో దుర్వ్యవహారం చేయడం చట్టం కింద కేవలం 2 సంవత్సరాల జైలు శిక్షను విధించడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు కూడా వీరి మానసిక స్థితిని చెక్ చేయడానికి జైల్లో కాకుండా హాస్పిటల్లో ఉంచారు. 2011 నుంచి 2013 వరకు శిక్షను పూర్తి చేసి బయటికి వచ్చారు. వీళ్ళు బయటికి వచ్చారనే విషయం తెలుసుకొని అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. పోలీసులు ఆ ఇద్దరు అన్నదమ్ములను ఎక్కడికైనా వెళ్ళి ఒక కొత్త పేరుతో బతకమని చెప్తారు. పోలీసుల మాట విని ఇద్దరు అక్కడి నుంచి దూరం వెళ్ళి జీవించడం మొదలు పెడతారు. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటున్న ఇంటి పక్క వారు ఒక రకమైన దుర్వాసన రావడం గమనిస్తారు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా పోలీసులు ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూస్తారు. మొదటి రూమ్లో ఏమీ దొరకదు, కానీ రెండో రూమ్ మళ్ళీ లాక్ చేసి ఉంటుంది. ఇద్దరి తమ్ముళ్లలో ఒకరు అక్కడ ఉంటారు. అతని దగ్గర నుంచి కీస్ తీసుకుని రూమ్ని ఓపెన్ చేసి చూడగా అక్కడ ఒక చిన్న పిల్లాడి తల కనిపిస్తుంది. ఆ పిల్లవాడి తల గురించి విచారించగా దగ్గరలోనే ఒక కాలనీలో ఈ పిల్లాడిని పూడ్చిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అన్నదమ్ములు ఇంటికి తీసుకొచ్చి వండుకొని తిన్నారు. వీరి గురించి పాకిస్తాన్ పోలీసులకు ముందే తెలుసు కాబట్టి రెండో వ్యక్తిని కూడా వెతికి పట్టుకొని అరెస్ట్ చేస్తారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ శవాలను తినడం మాత్రం మానలేదు. దాదాపు ఆ ఇద్దరు తమ జీవిత కాలంలో 150 శవాలను వండుకొని తిన్నారు. ఇంతమంది శవాలను తిన్నప్పుడు ఎవరికి డౌట్ రాలేదా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఈ ఇద్దరు వేర్వేరు శ్మశానాలలో నుంచి శవాలను తీసుకునేవారు. పైగా
శ్మశానాలలో పెద్దగా ఎవరు ఉండరు కాబట్టి ఈ పని చేయడం వీళ్లకు ఈజీగా ఉండేది. మొదటిసారి శవం సరిగా పూడ్చనందుకు వీళ్ళిద్దరు దొరికిపోయారు. శిక్ష పూర్తి చేసి బయటకు వచ్చిన తర్వాత శవాలను తీసుకుని జాగ్రత్తగా పూడ్చిపెట్టేవారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి వీరిపై కఠిన శిక్ష విధించాలని పోలీసులు మరియు లాయర్లు జడ్జికి విన్నవించడం జరుగుతుంది. యాంటీ టెర్రరిజం చట్టం కింద ఇద్దరికి 12 సంవత్సరాల శిక్షను విధించారు. 2026 సంవత్సరంలో వీరి శిక్ష పూర్తవుతుంది. పాకిస్తాన్ ప్రజలు మాత్రం ఈ ఇద్దరు కనిపిస్తే చంపేస్తాం అన్నంత కోపంలో ఉన్నారు. సో ఇది ఇవాల్టి వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్ ఎపిసోడ్. నేను మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. లేటెస్ట్ స్టోరీస్ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.